ఈరోజు వరదానము, లైన్ క్లియర్గా ఉంచుకునే ఆధారం పైన నెంబర్ 1లో పాస్ అయ్యే ఎవరిడీ భవ. సారాంశము, సదా ఎవరిడీగా ఉండడం ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత. మీ బుద్ధి రూపీ లైను ఎంత స్పష్టంగా ఉండాలి అంటే, తండ్రి నుండి ఎలాంటి సూచన లభించినా ఎవరిడీగా ఉండాలి. ఆ సమయంలో ఏది కూడా ఆలోచించవలసిన అవసరమే ఉండకూడదు. అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది, ఇక్కడే కూర్చుండిపోండి, ఇక్కడికి చేరుకోండి అనే ఆజ్ఞ లభిస్తుంది. అప్పుడు ఏ విషయము కానీ ఏ సంబంధము కానీ గుర్తు రాకూడదు. అప్పుడు నెంబర్ 1లో పాస్ అవ్వగలరు. కానీ ఈ పరీక్ష అకస్మాత్తుగా వస్తుంది కనుక ఎవరిడీగా ఉండండి.